హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలిగేషన్స్ అంటే మానవుల్ని అక్రమ రవాణా చేయటం మనుషుల్ని. ఈ ఎలిగేషన్స్ పైన ఒక ఫ్లైట్లో దాదాపు 300 మంది ఇండియన్స్ ఉన్నారు. ఆ ఫ్లైట్ వ్యాట్రీ ఎయిర్పోర్ట్ వెరీ క్లోజ్ టు ప్యారిస్ అనమాట. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర 4 రోజుల పాటు అలానే ల్యాండ్ అయిపోయి ఉంచి తర్వాత ఆ ఫ్లైట్ని భారతదేశంలోని ముంబై ఎయిర్పోర్ట్కి పంపించడం జరిగింది. అసలు ఫ్రాన్స్లో కనుక హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు కనుక బుక్ అవుతే 20 ఏళ్ళ కన్నా తక్కువ జైలు శిక్ష లేదనమాట. అసలు ఏంటి ఫ్లైట్, ఎక్కడి స్టోరీ ఒకసారి చూద్దాం. ఈ ఫ్లైట్లో మైనర్స్ కూడా దాదాపు 20 మెంబర్స్ ఉన్నారంటున్నారు. ఈ ఫ్లైట్ అనేది దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి నికరాగోవాకి వెళ్తుంటే ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే దీనిలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఈ ఫ్లైట్ ద్వారానే. ఇది ఫ్రాన్స్లో ఈ ఫ్లైట్ని ఇంటర్సెప్ట్ చేసి అక్కడ నిలిపేసి చివరికి ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారు కాబట్టి అది ముంబై ఎయిర్పోర్ట్కి పంపించారంట. అసలు వీళ్ళందరూ నికరాగోవాకి ఎందుకు వెళ్తున్నారు? మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ ఈ ఫ్లైట్ ఎందుకు ఎక్కారు? మనం ఇదంతా ఒకసారి గమనిస్తే ఇది రొమేనియాకి చెందిన ఒక చార్టెడ్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే దీనిలో ఇది లెజెండ్ ఎయిర్లైన్స్ అనమాట. దీనిలో దాదాపు 300 మంది ఉన్నారు. మెజారిటీ 270 పైగా ఇండియన్స్ ఉన్నారంట. వీళ్ళందరూ కూడా దుబాయ్లో వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ళందరూ నికరాగోవా వెళ్తున్నారు. దానిలో చాలామంది ఇల్లీగల్గా నికరాగోవా డాక్యుమెంట్స్ సరిగ్గా లేకుండా వెళ్తున్నట్టు ఎలిగేషన్స్ అనమాట. అక్కడి నుంచి వీళ్ళు అమెరికాకి వెళ్ళాల్సిన ఆలోచన ఉన్నట్టు కూడా ప్లాన్ తెలుస్తోంది. దాదాపు ఈ మధ్యకాలంలో నికరాగోవా నుంచి అమెరికాకి ఎస్ఎల్ఎం సీకర్స్ బాగా పెరిగారంట. గత సంవత్సర కాలంలోనే 41,000 మంది అమెరికాలో ఎస్ఎల్ఎం సీక్ చేశారని కూడా అంటున్నారు. ఇదంతా చూస్తుంటే కనుక ఎందుకు ఇంతమంది ఇండియన్స్ వెళ్తున్నారు, ముఖ్యంగా మైనర్స్కి ఎవరు తోడులేని మైనర్స్ వెళ్తున్నారంట. అంటే మనుషుల్ని అక్రమ రవాణా చేస్తారని చెప్పి చాలామంది అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చెప్పాలంటే అక్రమ రవాణా ఇట్ కెన్ బి ఫర్ బాండెడ్ లేబర్, ఇట్ కెన్ బి ఫర్ ప్రాస్టిట్యూషన్, అది వెట్టి చాకిరి కోసం కావచ్చు, చిన్నపిల్లల పైన వ్యభిచారం చేయించడం కావచ్చు, లేకపోతే స్లేవరీ ఇలాంటి వ్యవస్థలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికైతే నికరాగోవా ఫ్లైట్లో వీళ్ళందరూ వెళ్తున్నారు. దాన్ని ఇంటర్సెప్ట్ చేసి చాలా సస్పిషన్తో ఆపేశారు ఫ్రాన్స్లో వ్యాట్రీ ఎయిర్పోర్ట్ దగ్గర. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు నికరాగోవా ఎందుకు వెళ్తున్నారు, అక్కడి నుంచి ఏంటి అంటే దీనిలో ఒక చిన్న కాన్సెప్ట్ కూడా చెప్తున్నారు. దాన్నే డాంకీ ఫ్లైట్స్ ఆర్ డంకీ ఫ్లైట్స్ అంటారు. అంటే ఏదైనా దేశంలో చాలా లీనియంట్ ట్రావెల్ డాక్యుమెంట్స్, అంటే ఎవరు పడుచుకోరు అనుకోండి, ట్రావెల్ డాక్యుమెంట్స్ సరిగ్గా అడగరు అనుకోండి, ఫస్ట్ ఆ కంట్రీకి వెళ్ళి ఆ తర్వాత వేరే కంట్రీకి వెళ్తారనమాట. సో డాంకీ ఫ్లైట్స్ ఆర్ డంకీ ఫ్లైట్ ఇస్ అ మెథడ్ ఎంప్లాయిడ్ బై సమ్ మైగ్రెంట్స్. కొంతమంది వలసదారులు ఏం చేస్తారంటే చిన్న చిన్న దేశాలకి ఎక్కడైతే ట్రావెల్ డాక్యుమెంట్స్ అడగరో అట్లాంటి దేశాలకు ఎక్కువ వెళ్ళి థర్డ్ కంట్రీ అక్కడి నుంచి పెద్ద కంట్రీస్కి వెళ్తారనమాట. ఇక్కడ నికరాగోవా నుంచి అమెరికాకి వెళ్ళాలన్న ప్లాన్తో, దొంగ డాక్యుమెంట్స్ వెళ్ళాలన్న ప్లాన్తో వెళ్తున్నారా అని కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది డాంకీ ఫ్లైట్ అయి ఉండొచ్చు, లేదా డంకీ ఫ్లైట్ అని కూడా అంటుంటారనమాట. అయితే ఇక్కడ ఎయిర్బస్ A340 దాదాపు 276 మంది ఇండియన్స్ని అది క్యారీ చేస్తే అది ఇప్పుడు ముంబైకి తిరిగి పంపించేశారు ఈరోజు. ఇది లెజెండ్ ఎయిర్లైన్స్, ఇది రొమేనియా చార్టర్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కనుక హ్యూమన్ ట్రాఫికింగ్ కనుక ప్రూవ్ అవుతాయి, అంటే ఇక్కడ మైనర్స్ని పంపిస్తున్నారు లేదా మైనర్స్ని వెట్టి చాకరీ కోసం పంపిస్తున్నారు, ఇల్లీగల్ డాక్యుమెంట్స్ పంపిస్తున్నారని తేలితే మాత్రం కఠినమైన శిక్షలు ఉంటాయి అంతర్జాతీయ చట్టాలతో సహా.